వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో టూ సైడ్స్ ఉండబోతున్నాయి. సైడ్ ఏ ఇస్ అబౌట్ మంచు విష్ణు, సైడ్ బి ఇస్ అబౌట్ యూట్యూబర్స్ హూ ఆర్ ఫైటింగ్ ఆన్ దిస్ టాపిక్. ప్రతి కాయిన్ కి టూ సైడ్స్ ఉన్నట్టే ఈ పర్టికులర్ టాపిక్ కి కూడా టూ సైడ్స్ ఉన్నాయి. మీరు ఇప్పటి వరకు చూసిన వీడియోలు ఒక ఎత్తు, మీరు ఇప్పుడు చూసే వీడియో ఇంకో ఎత్తు. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు క్లారిటీ ఇవ్వాలి. ఈ ప్రపంచంలో ఎవ్వడు పత్తిత్తు కాదు, ఎవడు అంత ఇన్నోసెంట్ కూడా కాదు. ప్రతోడు దొంగనాకుడికే, ప్రతోడు ఎర్రి పువ్వే. ఈ దునియాయే ఎర్రి పువ్వుది. దిస్ వరల్డ్ ఇస్ నైదర్ బ్లాక్ నార్ వైట్, ఇట్స్ గ్రే. ఇక మ్యాటర్ లోకి వస్తే మన మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన మంచు విష్ణు యూట్యూబ్ లో తనకి ఆపోజిట్ గా వీడియోస్ చేస్తున్న వాళ్ళ మీద ఫేక్ స్ట్రైక్స్ వేసి జనాల యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని తొక్కేయాలని చూస్తున్నాడు. అందులో మన ఛానల్ కూడా ఒకటి. కావాలంటే ఈ ప్రూఫ్లు చూడండి. ఏంటి స్లో అన్న ఇది? నీ మీద నీ ఫ్యామిలీ మీద రోస్ట్ వీడియో చేస్తే ఏంటిది, మాకేంటిది అని అడుగుతున్నా. ఏ అన్న కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసి దాన్ని ఒక రోస్ట్ వేలో చూపిస్తే తప్ప అన్నా? మన మంచు విష్ణు అన్న మీద రోస్ట్ వీడియో ఈ సో కాల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు చేయనప్పుడే నేను ఒక రోస్ట్ వీడియో చేశా. కావాలంటే ఈ ప్రూఫ్లు చూడండి. చూసారుగా, నేను ఈ వీడియో చేసి దగ్గరగా 2 years అవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి దాకా మన స్నో అన్న నా మీద మన ఛానల్ మీద కంటిన్యూస్ గా పర్సనల్ టార్గెట్ చేసి వీడియో తీసేమని నాకు నెలకోసారి ఇలాంటి మెయిల్స్ పెడుతూ, బెదిరిస్తూ, థ్రెటన్ చేస్తూ, నేను గనక ఆ వీడియోస్ తీయకపోతే కేసు వేస్తా అని బ్లాక్ మెయిల్ చేస్తూ కంటిన్యూస్ గా నాకు స్ట్రైక్స్ వేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. కానీ ఒక్కసారి కూడా ఈయన వేసిన స్ట్రైక్స్ యూట్యూబ్ యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే నేను యూట్యూబ్ పాలసీస్ అన్ని పర్ఫెక్ట్ గా ఫాలో అవుతూ ఆ వీడియోస్ చేశా. అదలా ఉంచితే ఇప్పుడు మీలో కొంతమంది అడగచ్చు, వాడు నీ మీద స్ట్రైక్స్ చేసే విధంగా అసలు నువ్వేం చేసావు బ్రో అని. సరే చెప్తా వినండి. ఒకడు మీ ముందుకొచ్చి వాడిలో ఏం మ్యాటర్ లేకపోయినా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ, వాడిలో ఏం మ్యాటర్ లేకపోయినా వాడితో ఉన్న వాళ్ళని చులకనగా చూసి వాడికి వాడు పెద్ద గొప్పని ఫీల్ అయిపోతూ ఉంటే అది చూసిన ఎవరికన్నా జీలో కాలుతుంది. కాలుతది కదా. సేమ్ నాకు కూడా ఇవన్నీ ఈయన సెల్ఫ్ డబ్బాని చూసినప్పుడు అలానే కాలింది. అది కూడా సన్ ఆఫ్ ఇండియా లాంటి వర్స్ట్ సినిమా తీసి దాని గురించి డబ్బా కొట్టుకున్నప్పుడు ఇంకా కాలింది. అందుకే ఇవన్నీ రోస్ట్ చేశా. దానికి మన మంచన్న ఫీల్ అయిపోయి హర్ట్ అయిపోయి యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ అప్పుడు సన్ ఆఫ్ ఇండియా నుంచి ఇప్పుడు కన్నప్ప దాకా నా ఛానల్ మీద స్ట్రైక్స్ వేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు. కాదు మంచన్న, ఇప్పుడు నిజంగా నీ సైడ్ ఏమి తప్పు లేకపోతే మిమ్మల్ని ఎందుకు ప్రతోడు ట్రోల్ చేసి క్రిటిసైజ్ చేస్తాడు? ఎందుకో నేను చెప్పనా? నీకు మీ ఫ్యామిలీకి బేసిక్ గా ఏంటంటే ఓవర్ యాక్షన్ పీకు, మ్యాటర్ వీకు. మీకు మంచిగా సినిమా తీసి దాంతో జనాల్ని ఎంటర్టైన్ చేయడం తెలియదు గానీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో, ఆడియో లాంచ్ల్లో, సోషల్ గ్యాదరింగ్స్ లో కో ఆర్టిస్టులని తక్కువ చేసి మాట్లాడటం మాత్రం వచ్చు. మీకు మంచిగా సినిమా తీయడం తెలియదు గానీ మీ సినిమాలో తప్పులు వెతికి మిమ్మల్ని క్రిటిసైజ్ చేసేవాడిని పర్సనల్ గా మెయిల్స్ పెట్టి వాడిని బ్లాక్ మెయిల్ చేయడం మాత్రం వచ్చు. ఇప్పుడు ఇదే స్నో ఫ్యామిలీలో మంచు మనోజ్ గారు ఉన్నారు. ఆయన ఎందుకు ఎవడు ఎప్పుడు రోస్ట్ గానీ క్రిటిసైజ్ గానీ చేయడు? ఎందుకంటే సొసైటీలో ఆయనకంటూ కాస్త రెస్పెక్ట్ ఉంది. ఆయన ఎప్పుడు మీలాగా ఎక్కడ సెల్ఫ్ డబ్బా కొట్టుకోలేదు. ఆయన సినిమా మీద పాజిటివ్ గా వీడియోస్ చేయమని మెయిల్స్ పెట్టి అడుక్కోలేదు. అది ఆయనకి మీ ఫ్యామిలీలో ఉండే వేరే వాళ్ళకి డిఫరెన్స్. మీరందరూ కూడా ముందు ఆయన్ని చూసి బుద్ధి తెచ్చుకోండి. సరే అదలా పక్కన పెట్టండి. మన మంచు విష్ణు అన్నలో ఉండే ఇంకో దరిద్రమైన క్వాలిటీ ఏంటంటే భయ్యా, ఆయన అమ్మాయిల మీద లేఖీ జోకులు వేస్తాడు, మళ్ళీ పక్కన ఉండి అమ్మాయిల మీద జోక్స్ వేస్తున్నావు అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంది, గతంలో మోసగాళ్ళు అని ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ మూవీ యొక్క సమ్ ప్రీ రిలీజ్ ఆర్ ఆడియో లాంచ్ ఈవెంట్ లో కాజల్ అగర్వాల్ అనే యాక్ట్రెస్ మీద ఇన్సెస్ట్ జోక్స్ వేస్తూ ఒక బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ మీద నీచంగా అసభ్యకరంగా జోకులు వేశాడు. చిచి, స్నోనానికి నిజంగా ఆడవారి పట్ల జోకులు వేసే వాళ్ళ మీద కేసులు వేయాలనుకుంటే నీ మీద నువ్వే వేసుకో. ఎందుకంటే మేము అలాంటి జోక్స్ వేయం, నువ్వే అలాంటి జోక్స్ వేస్తావు. ఇన్ఫాక్ట్ ఇలాంటి జోకులు కనిపెట్టిందే నువ్వు. అయినా మంచన్న, నువ్వు మా అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్ అయి ఉండి టీఎఫ్ఐ లో ఉన్న అందరి ఆర్టిస్టుల గురించి ఆలోచించాలి కానీ ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి నీ సెల్ఫిష్ నువ్వు చూసుకోకూడదు. సో నీకు నిజంగా ఆర్టిస్టులందరికీ మంచి చేయాలని ఉంటే ప్రభాస్ గారి మీద, ఎన్టీఆర్ గారి మీద, అల్లు అర్జున్ గారి మీద ఎంతమంది క్రిటిసైజ్ చేయలేదు, ఎంతమంది ట్రోల్ చేయలేదు? మరెందుకు వాళ్ళ మీద ఏమీ యాక్షన్ తీసుకోకుండా ఓన్లీ నీ ఫ్యామిలీ మీద వీడియోలు చేసిన వాళ్ళ మీదే కేసు పెడతా అని బెదిరిస్తున్నావు? ఓహో, నీ సెల్ఫిష్నెస్ నువ్వు చూసుకున్నావు అనమాట. రీసెంట్ గా బయట ప్రణీత్ హనుమంతు ఇష్యూ ఒకటి అవుతోందని, వాడి వల్ల రోస్టింగ్ కి బ్యాడ్ నేమ్ వస్తోందని నీ మీద, నీ ఫ్యామిలీ మీద ఎవరైతే వీడియోలు చేశారో వాళ్ళందరి మీద ఇదే ఛాన్స్ అదే ఛాన్స్ అని కేసులు వేసేయడానికి బానే అడ్వాంటేజ్ తీసుకున్నావు అనమాట. ఇప్పటిదాకా నువ్వు సెల్ఫ్ డబ్బానే అనుకున్నా, సెల్ఫిష్ కూడా నా అన్న. ఈ సిచ్యువేషన్ ని బానే వాడుకుంటున్నావు. ఇంకా దరిద్రం ఏంటంటే భయ్యా, మన మంచన్న 100-200 వ్యూస్ వచ్చే చిన్న చిన్న ఛానల్స్ మీద కూడా స్ట్రైక్స్ వేశాడు. అరే స్వామి, 100-200 వ్యూస్ వచ్చే చిన్న చిన్న ఛానల్స్ వల్ల మీకేం లాస్ వస్తుందిరా? మీ 200 కోట్ల కన్నప్ప కలెక్షన్స్ ఏమైనా ఆగిపోతాయా ఏంటి? ఇప్పుడు వాళ్ళకు కూడా స్ట్రైకులు పంపించారు. మీరు మనుషులా మారిన మృగాల? అసలు ఇంత ఇన్సెక్యూరిటీ ఏంట్రా బాబు? ఏ అన్నా, నీ సినిమాలో ప్రభాస్ క్యామియో ఉందిగా, కన్నప్ప స్టోరీ కూడా నువ్వే రాసుకున్నా అన్నావు. పెద్ద క్యాస్ట్ అండ్ క్రూని నీ సినిమాలో పెట్టా అన్నావు. అయినా కూడా నీ సినిమా మీద నీకు ఇంత ఇన్సెక్యూరిటీ ఎందుకు? డోంట్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ యువర్ ఓన్ సినిమా? నెక్స్ట్ వచ్చేసి మన మంచు విష్ణు అన్న కంపెనీ అయిన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుకోవాలి. మన మంచు విష్ణు అన్న కంపెనీ అయిన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఫ్యూ డేస్ బ్యాక్ వాళ్ళ యొక్క ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లో ఇదిగో ఇలా పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ లో వీళ్ళు ఏమంటున్నారంటే, వీళ్ళు ఏ యూట్యూబ్ క్రియేటర్స్ కి అయితే స్ట్రైక్స్ వేశారో అవన్నీ సమ్ ఫేక్ మెయిల్ ఐడి ద్వారా వచ్చాయంట. ఇది వాళ్ళు పబ్లిక్ గా అందరి ముందు ఫ్రంట్ ఎండ్ లో చెప్పింది. కానీ కొంతమంది యూట్యూబర్స్ అప్లోడ్ చేసే వీడియోస్ చూస్తుంటే నాకు తెలిసిందేంటంటే భయ్యా, మన మంచు విష్ణు అన్న కంపెనీ అయిన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఫ్రంట్ ఎండ్ లో ఇలాంటి కథలల్లి బ్యాక్ ఎండ్ లో వీళ్ళే వేరే కంపెనీ ద్వారా యూట్యూబర్స్ అందరికి స్ట్రైకులు పంపుతున్నారంట. ఇఫ్ దట్ వాస్ ట్రూ బై ఎనీ ఛాన్స్, మై డియర్ మంచు విష్ణు అన్న, దిస్ బిహేవియర్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్.
సరే మంచన్న, వాళ్ళందరి గురించి వదిలే, నా విషయమే మాట్లాడుకుందాం. నాకైతే ఇప్పటికీ 2 years నుంచి కంటిన్యూస్ గా స్ట్రైక్స్ వేస్తానికి ట్రై చేస్తూ ఉన్నావు. సరే ఓకే, నేనైతే బై హార్ట్ అండ్ సోల్ స్ట్రాంగ్ కాబట్టి, మెంటల్లీ స్ట్రాంగ్ కాబట్టి నువ్వు పెట్టిన వార్నింగ్స్ అన్ని ఇగ్నోర్ చేసి నా వీడియోలు ఏదో నేను చేసుకుంటున్నా. కానీ నువ్వు స్ట్రైక్స్ పంపిన కొంతమంది నాలా కాదన్నా, వాళ్ళు మెంటల్లీ పాపం వీక్. నువ్వు ఇలా వాళ్ళకి వార్నింగ్లు పంపి నువ్వు వాళ్ళ బ్రెయిన్స్ లో ట్రోమాని టెర్రర్ ని నింపావనుకో, వాళ్ళ మెంటల్ కండిషన్ డిస్టర్బ్ అయిపోయి వాళ్ళు డిప్రెషన్ లోకి పోయి ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకునే స్టేజ్ దాకా కూడా వెళ్తారు. అండ్ నేను ఇప్పుడు దాకా మాట్లాడింది అందరిలో కొందరు గురించి. ఇప్పుడు నేను మాట్లాడబోయేది ఆ కొందరిలో కొందరు గురించి. ఇప్పుడు యాక్చువల్ గా ఫేక్ స్ట్రైక్స్ అనేవి ఒక రోస్టింగ్ ఛానల్ లేదా ఒక రివ్యూ ఆర్ రియాక్షన్ ఛానల్ కి చాలా అంటే చాలా కామన్ థింగ్. ఎవడన్నా ఎప్పుడన్నా మీకు ఒకవేళ ఫేక్ స్ట్రైక్స్ కనుక వేస్తే యూట్యూబ్ లో కౌంటర్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మనం ఆ కౌంటర్ నోటిఫికేషన్ కనుక యూట్యూబ్ వాడికి కరెక్ట్ గా రాసి పెడితే అండ్ ఆఫ్ కోర్స్ అది జెన్యూన్ అయితే యూట్యూబ్ వాడే ఆ స్ట్రైక్ ని రిమూవ్ చేసి మన వీడియోని మనకి ఇచ్చేస్తాడు. కాకపోతే ఆ కౌంటర్ నోటిఫికేషన్ పెట్టుకునే విధానం తెలుసుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్స్ అయిన దినేష్ అండ్ ఎస్కేఆర్ కి ఫేక్ స్ట్రైక్స్ పడినప్పుడు వాళ్ళతో నేను కౌంటర్ నోటిఫికేషన్ పెట్టించి వాళ్ళకి స్ట్రైక్స్ అన్ని రిమూవ్ అయ్యేలాగా చేశా. సో ఏంటంటే మనకి ఎప్పుడన్నా ఎవడన్నా ఫేక్ స్ట్రైకులు కనుక వేస్తే పానిక్ అయిపోయి వెంటనే ఒక 2-3 వీడియోలు చేయక్కర్లా. కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే చాలు. మీకు నాలెడ్జ్ లేకపోతే నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కన్సల్ట్ అయితే చాలు. సరే అసలు ఫ్యూచర్ లో ఎవడు స్ట్రైకులు వేయకుండా ఉండడానికి ఇదంతా చేస్తున్నారా? సరే, ఐ అప్రిషియేట్ ఇట్. కానీ ఇదే ఫైట్ చేస్తున్న వాళ్ళలో ఒకళ్ళిద్దరు యూట్యూబర్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఈ కాంట్రవర్సీ మీద వీడియోలు చేస్తూ డబ్బుల కోసం కక్కుర్తి పడి ఈ కాంట్రవర్సీలో కూడా లవడాలో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు రీచ్ కోసం యూట్యూబ్ లో వీడియోలు చేసే ప్రతి ఒక్కడు కక్కుర్తి పడతాడు. అలా కక్కుర్తి పడి కష్టపడి ఎన్నెన్నో వీడియోలు చేసి రీచ్ తెచ్చుకుంటాడు. ఎవడన్నా వచ్చి వాడి మీద ఫేక్ స్ట్రైకులు వేస్తే ఇన్ఫాక్ట్ వాడు చాలా సాడ్ ఫీల్ అవుతాడు. వాడు కష్టపడి బిల్డ్ చేసుకున్న ఛానల్ ఒక ర్యాండమ్ గాడు వచ్చి ఫేక్ స్ట్రైక్స్ వేయటం వల్ల పోతోంది అంటే ఖచ్చితంగా జనాలని సపోర్ట్ అడుగుతాడు. అలాంటప్పుడు జనాలే వచ్చి వీడికి సపోర్ట్ చేస్తారు. వీళ్ళ సపోర్ట్ వల్ల వాడి ఛానల్ వెనక్కొచ్చే ఛాన్స్ కూడా ఉంది. అది ఆడియన్స్ కున్న పవర్ అంటే. అలాంటి ఆడియన్స్ ని మీలో కొంతమంది ఏం చేస్తున్నారా, మీ సెల్ఫిష్నెస్ కోసం డబ్బులకు కక్కుర్తిపడి ఈ కాంట్రవర్సీ టైంలో ఇదే కాంట్రవర్సీ వీడియోస్ లో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి మీకు సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా ఎర్రి పూలని చేస్తున్నారు. ఎర్రి పూలని చేయటం కాకుండా వాళ్ళని మొక్కగుడుపుతున్నారు. రేపు పొద్దున మీలాంటోడికి స్ట్రైక్ పడితే ఎవడరా హెల్ప్ చేసేది? నువ్వు ఏ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసావో ఆ బెట్టింగ్ యాప్ ఓనర్ వచ్చి సపోర్ట్ చేస్తాడా లేదా జనాలు సపోర్ట్ చేస్తారా? జనాలే కదా. మరి మీ ఇంట్లో దీపాన్ని వెలిగించుకోవడానికి పక్కనోడి ఇంట్లో దీపం మార్పేయటం ఎంతవరకు కరెక్ట్? అసలు మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది లేదారా? అట్లీస్ట్ ఈ కాంట్రవర్సీ అయ్యే లోపైనా ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం ఆపండి. చూడటానికి చాలా చండాలంగా ఉంది. లేదు మీకు డబ్బులే కావాలి, జనాలు అక్కర్లేదు అనుకుంటారా? చేసుకోండి. అప్పుడు ఆ జనాలే మీకు ఎవడు సపోర్ట్ చేయడు. నాలాగా జెన్యూన్ గా ఏ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయకుండా ఎన్ని కష్టాలు వచ్చినా కన్సిస్టెంట్ గా వీడియోస్ పెట్టే వాళ్ళకే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మనం పచ్చిగా మాట్లాడుకుంటే మంచు విష్ణు చేసిన దాంట్లో ఒక 10% కరెక్ట్ ఉంది. ఆయన చెప్పినట్లే కొంతమంది యూట్యూబర్లు అమ్మాయిల బాడీ పార్ట్స్ మీద లిమిట్ దాటి అసభ్యకరమైన రోస్ట్లు, అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నారు. అసలు ఇలాంటి వాళ్ళని ముందు మంచు విష్ణు కాదు నేనే ఊరుకోను. కావాలంటే నా ఛానల్ చెక్ చేయండి. అలాంటి వాళ్ళని ఆల్రెడీ నేను రోస్ట్ చేశా కూడా. ఇఫ్ యు నో యు నో. కాబట్టి ఎవరైతే లిమిట్ దాటి చేస్తున్నారో అరే మీరు ఎప్పటికన్నా మారండి. మీ వల్ల వేరే వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తోంది. ఇకపోతే ఈ పర్టికులర్ ఇష్యూ మీద ఎవరైతే వీడియోస్ చేస్తున్నారో ఐ అప్రిషియేట్ ఎవ్రీవన్. ఈ స్ట్రైక్ కల్చర్ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా రాంగ్. దాని మీద ఫైట్ చేస్తే మనకే మంచిది. మీరు మంచి చేస్తున్నారు. ఆ మంచి చేయడం కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయకుండా ఎక్కువ తక్కువ మాట్లాడకుండా మీ లిమిట్స్ లో మీరుండి చేసుకుంటే ఇది వర్కౌట్ అవుతుంది. అండ్ ఈ టాపిక్ మీద నేను చేసే ఫస్ట్ అండ్ లాస్ట్ వీడియో ఇదే. ఇంతటితో ఈ వీడియో ముగిసింది. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి, వీడియో కింద కామెంట్ చేసి, వీడియోని షేర్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియోలో నేను అన్ని పాయింట్స్ మాట్లాడా అనిపిస్తే ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి. జస్ట్ షేర్ చేయండి చాలు. మళ్ళీ త్వరలో ఒక సరికొత్త మంచి రోస్ట్ వీడియోతో మీ ముందుంటా. ప్రతి వీక్ పర్సిస్టెంట్ గా కన్సిస్టెంట్ గా వీడియోస్ పెడుతూనే ఉంటా. ఫైనల్ గా మీరు ఈ పర్టికులర్ వీడియోని మీ యొక్క ఇన్స్టా స్టోరీస్ లో షేర్ చేసి అందులో నన్ను మెన్షన్ చేసి మీ యొక్క ఎక్స్టెండెడ్ సపోర్ట్ చూపిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకేంటైతే మరి ఉంటానే. ఈ వీడియోకి ఎండ్ క్రెడిట్ పెడితే బాగోదు అనుకుంటా. కాబట్టి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. నేను మీకోసం మంచి కామెడీ ఉన్న రోస్ట్ వీడియో త్వరగా పెడతాను.